అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి 600 మంది మతిస్థిమితం లేనటువంటి అనాథలకు భాగ్యులకు విధంగా స్వస్తి శ్రీ శుభకృతనామ సంవత్సరం పుష్యమాసం తేదీ 2/2/2024 రోజున రత్నాల గోత్రోద్భవులు హైదరాబాద్ చిందానగర్ వాస్తవ్యులైనటువంటి శోభా గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క మతిస్థిమితం లేనటువంటి అనాథలకు భాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపించేవారు భర్త తిరుపతయ్య గారు మరియు కుమారులు అనిల్ కుమార్ మరియు సునీల్ కుమార్ గారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వాముల వారి అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరపున శోభా గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో ఈ యొక్క శోభా గారి జన్మదిన సందర్భంగా వారి స్వతహాగా విచ్చేసి యొక్క అనాథలకు భాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని వారి స్వహస్తముల చేత అందజేస్తున్నారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నా పేరు తిరుపతయ్య. నేను సుమన్ యూట్యూబ్ ఛానల్ దగ్గర చూశాను. నేను అమ్మా నాన్న అనాథ ఆశ్రమం గురించి చూశాను, మంచిగా అనిపించింది. అందుకొరకని నా వంతు సాయంగా ఒకసారి సందర్శించాలని చెప్పేసి సందర్శించిన. బాగుంది, ఇట్లాంటివి ఇంకా చేయాలి ఇక్కడ ఉన్నటువంటి వారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇక్కడ బాగానే ఉన్నాయి, ఇలాంటి వాళ్ళకు సేవ చేస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈరోజు మా భార్య అయినటువంటి శోభ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వచ్చి అన్నదానం చేయాలని చెప్పేసి అనుకున్నాం. వచ్చి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. నా పేరు శోభ. మేము చందానగర్ పాపిరెడ్డి కాలనీ నుంచి వచ్చాము. ఇక్కడ యూట్యూబ్లో చూశాను ఇక్కడ అమ్మ అన్నదాశ్రమం గురించి.
అందుకని నాకు మంచిగా అనిపించింది. అందుకే ఇక్కడికి వచ్చి అన్నదానం చేయాలనిపించింది. నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదానం జరుపుతున్నాను. నాకు చాలా మంచిగా అనిపించింది. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం